తాను రాజకీయాల వైపు వెళ్తానేమోనని చాలామంది అనుకుంటున్నారని, జీవితాంతం కళామతల్లి సేవలోనే ఉంటానని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. సినీ రంగానికి సేవల కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నాను తప్ప అంతకు మించి మరేమీ లేదన్నారు. రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు తన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటానని చెప్పుకొచ్చారు. పెద్ద పెద్ద వారిని కలుస్తున్నాడు, ఏంటి అటువైపు ఏమైనా వెళ్తాడా అని కొందరు సందేహపడుతున్నారని, అలాంటి డౌట్స్ ఏమి పెట్టుకోవద్దని స్పష్టంగా చెప్పేశారు. బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాతా మనవలుగా నటించిన సినిమానే బ్రహ్మ ఆనందం. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 14న బాక్సాఫీస్ ముందుకు రానుంది ఈ సినిమా. ఈ సందర్భంగా ఏర్పాటైన వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వెళ్ళానని, దాంతో తాను తప్ప ఎవరూ లేరా అని మీకు డౌట్ రావచ్చని అన్నారు. ఎక్కువ సినిమాలు వస్తున్న కారణంగా దానికి తగ్గట్టే వేడుకలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడుందని, సినిమాకి కథ ఎంత ముఖ్యమో దాని విడుదల తేదీ కూడా అంతే ముఖ్యమని చెప్పారు. ప్రేక్షకులకు చేరువ చేయడం అత్యంత ప్రాధాన్యమని, దర్శకుడు అనిల్ రావుపూడి ఇటీవల సంక్రాంతికి వస్తున్న సినిమాకి అద్భుతమైన ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. ఎక్కడ చూసినా ఈ మూవీ టీం కనిపించేదని ప్రశంసించారు మెగాస్టార్.